గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. మనం నిన్న 3 ఒత్తుల గురించి నేర్చుకున్నాం నాన్న. ఏం ఒత్తులు నాన్న అవి? వెరీ గుడ్. కావత్తు, వెరీ గుడ్. కావత్తు, చావత్తు, జావత్తు, ఇవే కదా అవి. చూడండి. కావత్తు, కావత్తు, చావత్తు, చావత్తు, జావత్తు, జావత్తు. ఓకేనా? మరి దీని మీద కొన్ని యాక్టివిటీస్ చేసుకుందామా? ఓకే చిల్డ్రన్. ఇక్కడ కావత్తు పదాలు, చావత్తు పదాలు పెట్టున్నా నేను. మరి హర్ష అది జరుపుతూ చదువునన్న పదాలు. వెరీ గుడ్. కుక్క, చెక్క, రెక్క, తిక్క, ముక్క. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ జగదీశ్వరి చదువు నాన్న. అక్క, లక్క, వక్క, కుక్క, చెక్క, రెక్క, తిక్క, ముక్క. వెరీ గుడ్. నెక్స్ట్ శివకేశవ చదువు నాన్న. అక్క, లక్క, వక్క, కుక్క, చెక్క, రెక్క, తిక్క, ముక్క. వెరీ గుడ్. ఓకే శివమణి, నువ్వు చావత్తు పదాలు చదవాలి నాన్న. చదువు జరుపుకుంటూ. అచ్చు, చిచ్చు, గచ్చు, ముచ్చు, రొచ్చు, కుచ్చు, పుచ్చు, హెచ్చు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ చరిత, నువ్వు కూడా చావత్తు పదాలు చదువు నాన్న. అచ్చు, చిచ్చు, గచ్చు, ముచ్చు, రుచ్చు, చూసి చదువు. రొచ్చు, కుచ్చు, పుచ్చు, హెచ్చు. వెరీ గుడ్. ప్రణీత చదువు నాన్న. అచ్చు, చిచ్చు, గచ్చు, ముచ్చు, రచ్చు, కుచ్చు, పుచ్చు, హెచ్చు. వెరీ గుడ్ నాన్న. చక్కగా చదివినారు. అందరికీ క్లాప్స్. ఓకే నాన్న. ఇక్కడ కొన్ని పదాలు పెట్టినా. కావత్తు పదాలు, చావత్తు పదాలు, జావత్తు పదాలు. ఒక్కొక్కరు వచ్చి ఒక కావత్తు పదము, ఒక చావత్తు పదము, ఒక జావత్తు పదము చదివేసి వెళ్ళిపోవాలి. ఎవరు ఫస్ట్? జగదీశ్వరి చదువు నాన్న. అరటి తొక్క, పచ్చీసు, గజ్జెలు. వెరీ గుడ్. నెక్స్ట్ హర్ష చదువు నాన్న. చక్కెర, ముచ్చట, బుజ్జి. నెక్స్ట్ శివమణి చదువు నాన్న. ముక్కెర. వెరీ గుడ్.
పిచ్చుక వెరీ గుడ్. బొజ్జ ఓకే. నెక్స్ట్ శివకేశవ చదువు నాన్న. ముక్కు ముక్కు కుచ్చులు గుజ్జు నెక్స్ట్ శశిధర్ చదువు నాన్న. అక్కర గచ్చు బజ్జీలు వెరీ గుడ్. నెక్స్ట్ ప్రణీత చదువు నాన్న. చుక్కాని రొచ్చు వెరీ గుడ్. మజ్జిగ ఓకే. నెక్స్ట్ చరిత చదువుమా. చెక్కిలి నిచ్చెన బుజ్జాయి ఓకే. నెక్స్ట్ హన్విత్ టీచర్ చదువు నాన్న. ముక్కు ముక్కుబి అచ్చులు సజ్జ వెరీ గుడ్. చక్కగా చదివారు అందరు. క్లాప్స్. ఓకే నాన్న. నిన్న సబ్ట్రాక్షన్స్ మనము కొన్ని వస్తువులు ఫ్లవర్స్, స్టోన్స్, కప్స్, లీవ్స్ ఇలా వస్తువులతో సబ్ట్రాక్షన్ చేసుకున్నాం కదా. ఈరోజు ఒక చిన్న టీఎల్ఎం నాన్న. ఈ టీఎల్ఎంతో మనము సబ్ట్రాక్షన్స్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లం పెట్టున్నాను. ఏంటిది? 9 - 5. మరి 9 - 5ని ఎలా చేయాలి అంటే ఇక్కడ పూసలు ఉన్నాయి నాన్న. కనపడుతున్నాయా పూసలు? ఇక్కడ ఏం చేయాలంటే ముందు 9 పూసలు తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9. 9 పూసలు తీసుకున్నాం. ఎంత తీసేయాలంట? 5 తీసేయాలంట. 1 2 3 4 5 తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత ఎన్ని మిగిలినాయంట? 1 2 3 4 మిగిలినాయి. మరి కాబట్టి 4 కార్డ్ ఎక్కడుంది? ఇక్కడ 4 ఆన్సర్ మనము పెట్టాలన్నమాట. అర్థమైందా? అంటే 9లోంచి 5 తీసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే 4 ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? 9 - 5 = 4. ఓకేనా యశ్వంత్? నేను చెప్పింది అర్థమైంది కదా నాన్న నీకు? ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చినానన్నా నీకు. 7 - 4. 7లోంచి 4 తీసేయాలి. అప్పుడు ఎన్ని పూసలు తీసుకోవాలి నువ్వు? గట్టి చెప్పు. మరి తీసుకో 7 పూసలు. 1 2 3 4 5 6 7. మరి 7లోంచి ఎంత తీసేయాలన్నా? 4. తీసేయి. 1 2 3 4. మరి ఎన్ని మిగిలినాయనా? 3 మిగిలినాయి కదా. 1 2 3. మరి 3 కార్డ్ తీసుకో. పైన పైన అంటే 7లోంచి 4 తీసేస్తే 7లోంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 7 - 4 = 3. ఓకేనా. నెక్స్ట్ శ్రావణ్, నీకు ఒక ప్రాబ్లం ఇచ్చినానన్నా. 8 - 2. 8లోంచి 2 తీసేయాలి. మరి ఎన్ని పూసలు తీసుకోవాలి? తీసుకో. 8 పూసలు తీసుకో. 1 2 3 4 5 6 7
8. ఎన్ని తీసేయాలి నాన్న? 2. 2 తీసేయి. 1, 2. ఎన్ని మిగిలినాయి? 1, 2, 3, 4, 5, 6. 6. మరి 6 ఆన్సర్ కదా, 6 కార్డ్ తీసుకో. ఎయిట్లోంచి 8 పూసల్లోంచి 2 పూసలు తీసేస్తే ఎంత వచ్చింది ఆన్సరు? 6. అంటే 8 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ గంగా, నీకు ఇచ్చిన ప్రాబ్లం చదువునానా 7. గట్టిగా. 7 minus 2. వెరీ గుడ్. మరి ఎన్ని పూసలు తీసుకోవాలి? 7 తీసుకో. మరి 1, 2, 3, 4, 5, 6, 7. మరి ఎన్ని తీసేయాలి నాన్న? 2 teacher. వెరీ గుడ్. 2 తీసేనానా? 1, 2. మరి ఎన్ని మిగిలినాయి తల్లి? కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5. 5 మిగిలినాయి. అంటే ఆన్సర్ ఎంత? 5. మరి 5 కార్డు పెట్టినానా? పెట్టు. అంటే 7 పూసల్లోంచి 2 పూసలు తీసేస్తే ఎన్ని పూసలు మిగిలినాయి? 5. అంటే 7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? వెరీ గుడ్ గంగా. నెక్స్ట్ నరసింహ, నీకు ఇచ్చిన ప్రాబ్లం చూన్నానా? 6 minus 1. అంటే 6లోంచి 1 teacher. తీసేయాలంటే ఎన్ని పూసలు తీసుకోవాలి నాన్న? 6 తీసుకో. 1, 2, 3, 4, 5, 6. ఎన్ని తీసేయాలి? 1. తీసేయి 1. 1 teacher. చెప్పు. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. 5 కార్డ్ పెట్టు. అంటే 6 బీడ్స్ 6 పూసల్లోంచి ఒక్క పూసను సబ్ట్రాక్షన్ చేస్తే, తీసివేస్తే, మైనస్ చేస్తే ఎన్ని వస్తుంది? 5. 5 పూసలు వస్తాయి. ఓకే? 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? వెరీ గుడ్. హన్విత్, Teacher. నీకు ఇచ్చిన ప్రాబ్లం చదువునానా? 9 minus 2. 9 మైనస్ 2 అంటే 9లోంచి ఎంత తీసేయాలి నాన్న? 2. మరి ఎన్ని పూసలు తీసుకోవాలి? 9. తీసుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9. మరి ఎన్ని తీసేయాలి? 2. తీసేనానా? 1, 2. ఎన్ని మిగిలినాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7. మరి 7 పెట్టు ఆన్సరు. 7. అంటే 9 పూసల్లోంచి 2 పూసలు తీసేస్తే, 2 పూసలు సబ్ట్రాక్షన్ చేస్తే, 9 మైనస్ 2 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 2. చూడు ఎంత వస్తుంది ఆన్సరు? 7. 7 వస్తుంది. అంటే 9 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే. హారిక కమ్. హారిక, నీ ప్రాబ్లం చదువునానా? 8 minus 0. అంటే 8లోంచి ఎంత తీసేయాలి? 0. మరి ఎన్ని పూసలు తీసుకోవాలి? 8. తీసుకోనానా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎన్ని తీసేయాలి నాన్న? 0. 0 అంటే ఎన్ని? ఏం చేయండి? వెరీ గుడ్. 0 అంటే ఏం తీసేయకూడదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నాన్న? 8. 8 పెట్టు. 8 కార్డు పెట్టు.
వెరీ గుడ్. అంటే 8లోంచి 8 - 0 అంటే 8. మరి జనరల్గా అడుగుతా 2 - 0 అంటే 4 - 0 అంటే 5 - 0 అంటే 3 - 0 అంటే 1 - 0 అంటే వెరీ గుడ్. అర్థమైంది కదా, గుర్తుపెట్టుకోండి. క్లాప్స్ రా, చక్కగా చేశారు అందరూ. ఓకేనా? మనం ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు? బెల్ రింగ్స్, కైట్ ఫ్లై, కార్గో, బిగ్ బ్యాగ్, ఇలాంటి వర్డ్స్ అన్ని నేర్చుకుంటున్నాం కదా. ఓకే, ఈరోజు మనము కొన్ని యానిమల్స్ పేర్లు తెలుసుకుందాం, మనకు వచ్చినవే. మరి ఇది ఏం పదం నాన్న? CAT. ఏమవుతుంది? క్యాట్. క్యాట్ అంటే ఏంటో? పిల్లి. క్యాట్ అంటే ఏంటి? మరి పిల్లి ఎలా సౌండ్ చేస్తుంది? మీ ఇంటి దగ్గర పిల్లులు ఉన్నాయా? ఏం తాగుతుంది పిల్లి? పాలను ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మరి ఇక్కడ ఒక పేరుంది నాన్న, ఇదేంటిది? స్పెల్లింగ్ DOG. ఏమవుతుంది? డాగ్ అంటే ఏంటి? కుక్క. ఎలా సౌండ్ చేస్తుంది? కుక్క ఏం తింటుంది? పెరుగన్నం తింటుందా మీ కుక్క? ఇంకా ఏం తింటుంది? బిస్కెట్లు తింటుందా? ఇంకా ఇంకా ఏం తింటుంది? మాంసం కూడా తింటుంది కదా. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఒక జంతువు పేరుంది నాన్న, స్పెల్లింగ్ చదువుదామా? GOAT. GOAT. ఏమవుతుంది? ఏమవుతుంది? గోట్. గోట్ అంటే ఏంటి? మేక. మన చుట్టుపక్కల మేకలు, కుక్కలు, పిల్లులు ఉంటాయి కదా. గోట్ ఎలా అరుస్తుంది నాన్న? ఎలా అరుస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మరి ఈ 3 పదాల గురించి మనము స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నాం ఈరోజు. CAT క్యాట్, పిల్లి. DOG డాగ్, కుక్క. GOAT గోట్, మేక. ఇప్పుడు నేను ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం నాన్న. ఏంటంటే నేను సౌండ్ చెప్తే మీరు దాని పేరు చెప్పాలా. ఓకేనా? ఓకే పిల్లలు, నేను ఇందాక చెప్పింది సౌండ్స్ కూడా అర్థమైనాయి కదా మీకు? నేను మే అన్నా అనుకోండి, మీరేం చెప్పాలా? గోట్ చెప్పాలా. బౌ బౌ అన్నా అనుకోండి, ఏం చెప్పాలా? మ్యావ్. క్యాట్. ఓకేనా? చెప్తారా? మే, మ్యావ్, బౌ బౌ, మ్యావ్, మే, బౌ బౌ, మే, మ్యావ్, మ్యావ్, మే, బౌ బౌ. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. క్లాప్స్ అందరికీ. ఇంకొక ఆట ఆడదామన్నా? ఏంటంటే నేను క్యాట్ అన్నా అనుకోండి, మీరు CAT చెప్పాలి. డాగ్ అన్నా అనుకోండి, మీరేం చెప్పాలి? వెరీ గుడ్. గోట్ అంటే ఏం చెప్పాలి? వెరీ గుడ్ అన్న. రెడీనా? క్యాట్, డాగ్, గోట్, క్యాట్, గోట్, డాగ్, క్యాట్, డాగ్,
గోట్. ఓకే, చక్కగా చెప్పారు. అందరికీ క్లాప్స్.